మే నెల చివరి వారంలో గ్రహాల గమనం కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా పిత్రార్జిత ఆస్తి కలిసి రావడంతో పాటు జీవితంలో ఊహించని శుభపరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ అదృష్టాన్ని అందుకోబోతున్న రాశుల యొక్క వివరాలు, వారి రోజువారీ లాభాల గురించి చూద్దాం. సింహరాశి. ఈ రాశి వారికి మే నెల ముగింపు వేళ పితృపక్షం నుంచి ఊహించని రీతిలో ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా కోర్టులో నలుగుతున్నటువంటి భూ వివాదాలు రాత్రికి రాత్రి మీకు అనుకూలంగా మారుతాయి. కేవలం ధనలాభమే కాకుండా కార్యాలయాల్లో మీ ప్రతిభకు తగినటువంటి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబంలో ఇన్నాళ్ళు ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి తండ్రి వైపు నుంచి హక్కులు లభించడమే కాకుండా వ్యాపారంలో పెద్ద మొత్తంలో లాభాలు చేకూరుతాయి. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకి పదోన్నతితో పాటు జీతాల పెరుగుదల ఉంటుంది. రోజువారీ జీవితంలో మానసిక ఒత్తిడి తగ్గి నూతన ఉత్సాహంతో అడుగులు వేస్తారు. మిత్రుల సహాయంతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. శారీరక దృఢత్వం పెరుగుతుంది. మేషరాశి. మేషరాశి వారికి మే నెల వెళ్తూ వెళ్తూ అపారమైనటువంటి ధనలాభాన్ని ఇస్తుంది. తండ్రి నుంచి వచ్చే ఆస్తుల వల్ల మీ ఆర్థిక స్థితి ఒక్కసారిగా మారిపోతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగస్తుల నుంచి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రోజువారీ వ్యవహారాల్లో మీ నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ రాశి వారికి పిత్రార్జిత ఆస్తి లభించడంతో పాటు గృహ నిర్మాణ యత్నాలు ఫలించి సొంత ఇల్లు సమకూరుతుంది. సమాజంలో మీ మాటకి మంచి విలువ పెరుగుతుంది. నిరంతరం వేధించే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోయి పనులు సజావుగా సాగుతాయి. సంతానం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి సమయం ఇది. మిథున రాశి. మిథున రాశి వారికి తండ్రి వైపు బంధువుల నుంచి ఆకస్మికంగా ఆస్తి కలిసి వస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. పాత బాకీలు వసూలవుతాయి. కార్యాలయంలో సహోద్యోగుల యొక్క మద్దతు లభించడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. రోజువారీ పనుల్లో ఆటంకాలు తొలగి విజయాలు వరిస్తాయి. జీవన శైలిలో సానుకూల మార్పులు వస్తాయి. తులారాశి. ఈ రాశి వారికి తండ్రి వైపు నుంచి వచ్చేటువంటి స్థిరాస్తుల వల్ల పెండింగ్లో ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయి. ఆర్థికంగా స్థిరపడమే కాకుండా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు వస్తాయి. నిత్య జీవితంలో కుటుంబ సభ్యుల మద్దతు లభించి ఆనందం గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీనరాశి. మీనరాశి వారికి తండ్రి ఆశీస్సులు గట్టిగా ఉంటాయి. ఆయన ద్వారా వచ్చేటువంటి ఆస్తులు కలిసి రావడం వల్ల భవిష్యత్తుకి బలమైనటువంటి పునాది పడే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. వ్యాపారాల్లో భాగస్వామ్యుల వల్ల లాభాలు చేకూరుతాయి. ఉద్యోగంలో మీ పై అధికారులు మీ పనితీరును అభినందిస్తారు. రోజువారీ జీవితంలో శాంతి సంతోషాలు వెల్లివిరుస్తాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి.